వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను సాయిసుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కరోనా నివారణ చర్యలపై ఏపీ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ రెడ్ క్రాస్ కరోనా కట్టడి చర్యలపై విశ్వభూషణ్ సమీక్ష సంక్షేమ పథకాల అమలుపై ఏపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చర్యలు ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలను పరిశీలించిన సీఎం జగన్ కర్నూలులో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమీక్ష కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చ గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల మీడియా సమావేశం ప్రొఫెసర్ ప్రేమానందంపై దాడిని ఖండించిన నేతలు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ కడప జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన అధికారులు వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు 2650 టన్నుల ఇసుక స్వాధీనం గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్ను ఢీకొట్టిన బైక్ ఇద్దరి పరిస్థితి విషమం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇండియన్ రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హోదాలో జిల్లా కలెక్టర్ జిల్లా యూనిట్ అధికారులతో రాజ్ భవన్ కార్యాలయంలో నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెడ్ క్రాస్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రెడ్ క్రాస్ రాష్ట్ర జిల్లాలలోని శాఖలు చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలను మరింత చైతన్యపరచవలసిందిగా గవర్నర్ను హరిచందన్ జిల్లా కలెక్టర్ను రెడ్ క్రాస్ జిల్లా అధికారులు కోరారు. వలస కార్మికుల సమస్యల పట్ల ప్రత్యక్ష శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ కోరారు. etc. at the toll gates. Some of the district branches have been organized temporary relief centers and facilitated them to reach their destinations. By President and Chairperson of the district branches, with the support of the district branch secretary, staff and the Red Cross volunteers, by local demand, support from local volunteers organizations, philanthropists, and individual donors, and the contribution of each one of them need to be acknowledged and deeply appreciated. The chairman of the state branch extended all the support for implementing the various activities successfully. Emergency and disaster, that the Red Cross has provided a platform to coverage all humanitarian services and actions at the Andhra Pradesh appreciated the initiative of the Red Cross district branch of Guntur for the service provided to the migrant laborers at Kazatolo Gate on the National Highway number 16 and urged upon all the district collectors to involve the Red Cross volunteers in providing service to the migrant laborers in all the districts of the state. The extensive lockdown has affected the collection of blood as the movement of donors across the country was restricted, and this has led to shortage of availability of blood for the needy patients. There are thousands of people who are dependent on transfusion as a life-saving measure, and they suffered due to acute shortage of availability of blood. I congratulate the state unit and the district units for overcoming the constraints and ensuring continuous blood supply by organizing blood donation drive and in-house blood donation camps. I am extremely pleased to note that the blood banks operated by IRCs are maintaining sufficient stock without. కరోనా వల్ల ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ నిరంతరం అధికారులతో సమావేశం నిర్వహిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల్లో ఒకటైన నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న వివిధ సదుపాయాలను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు.
బాపట్ల నియోజకవర్గంలోని మంతెనవారిపాలెంలో ఉపసభాపతి కోన రఘుపతి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. బెడద గురించి గతంలో చేసిన విధానం గురించి ఇప్పుడు జరుగుతున్న దాని మీద మనం మాట్లాడుకున్నాం. తప్పకుండా ఇది సామూహికంగా చేయాల్సినటువంటిది. మందిలో మందు ఒకటి సప్లై చేస్తుంటారు, అది కూడా ఈ సమయానికి వచ్చేసి ఉండాలి. యాక్చువల్లీ పంటలు వేయక ముందే ఒక విడత మనం కనుక పెట్టుకోగలిగితే అది ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనేది గత అనుభవం మనకి. అదే రైతులు కూడా ఇప్పుడు అంతా తయారు చేసి ఇస్తే పెడతాం, మేమే నౌకలు పెట్టి నౌకలు చేసేంత ఓపిక కూడా మాకు లేదు అనే పరిస్థితి తయారైపోయింది. వాళ్ళ రైతులు కూడా కొంచెం బాధ్యత తగ్గినట్టుగా అనిపిస్తుంది. రైతుల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. చాలా ఆశ్చర్యం వస్తుంది. ఇక్కడ చూస్తే 88 మంది రైతులు ఉన్నారు. 88 మంది రైతులు మాత్రమే ఈ మంతెనవారిపాలెం గ్రామం కింద ఉన్నటువంటి రైతులు 88 మంది. పొలాలు ఎక్కువ, రైతులు తక్కువ. 4,84,000 రూపాయలు మరి వాళ్ళకి మన దీనికి వచ్చింది. అలాగే మనం చూసుకుంటే మండలం మొత్తం మీద 3,529 మంది వాళ్ళకి గాను రైతు భరోసా కింద వచ్చింది 2,10,59,500 రూపాయలు రావడం జరిగింది. మరి అలాగే ఈ సంవత్సరం 2021 గాను 5,16,91,500 రూపాయలు మరి క్రెడిట్ అందుబాటులోకి తీసుకొస్తాం. మరి అలాగే ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. గడిచినటువంటి ఈ సంవత్సర కాలంలో పెద్దలు చెప్తున్నారు, రైతు అన్నం ఉడికిందా లేదా అని చూడాలంటే ఒక మెట్టు పట్టుకొని చూస్తే చాలు, అన్నం అంతా కలపట్టలేదు. ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలు, చెప్పినటువంటి ప్రతి మాట, ఆ రోజు ఏదో ఓట్ల కోసం చెప్పలే అని అన్నవాళ్ళు కూడా ఈరోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎప్పటికప్పుడే వాళ్ళ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేటువంటి విషయం. రైతు భరోసా కింద ఇది అమౌంట్ పడుతుందనంటే చాలా చెప్పలే ఇది అవుతుందా అన్నారు. పడ్డాక వాళ్ళకి అసలు ఎక్కడికి చేస్తున్నాడే, ఎలా చేస్తున్నాడే అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా మనమే విన్నాం. రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఉపన్యాసాలకే పరిమితం. గ్రామాల్లో తీసుకొచ్చి ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ విత్తనాలు ఇస్తారట, కొంటామంటేనే ఇవ్వలేదు, తిరగాల్సి వచ్చేది విత్తనాలు దొరక్క అని చెప్పినటువంటి అవి విన్నాం. ఆ విమర్శలు కూడా విన్నాం. ఈరోజు మరి సమయానికి ముందుగానే అన్ని సమాయత్తం అయిపోయాం. ఈరోజు రేపటికి కావాల్సినటువంటి ఖరీఫ్ పంటకు కావాల్సినటువంటి మొత్తం మరి విత్తనం కూడా రెడీ చేసుకుంటాం. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కరోనా కట్టడి చర్యలపై కర్నూలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, అనంతరం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, జేసీలు రవి పటాన్ శెట్టి, రామసుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ ప్రేమానందంపై జరిగిన దాడిని దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దళిత జాతిని అవమానమేనని వారు మండిపడ్డారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా అమలు పరిచే వారికి చిత్తశుద్ధి లేకపోతే అవి నిరుపయోగమేనని వ్యాఖ్యానించారు. వెంటనే రిజిస్టర్ వైస్ ఛాన్సలర్పై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. దాడులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి నిన్న కాక మొన్న మన ఎంపీ హర్ష కుమార్ గారు మరి ప్రభుత్వం చేసినటువంటి విధానాలపై మరి ప్రశ్నించినందుకు ఆయన్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. మొన్న మహాసేన నేత మరి మహేష్ గారిని రౌడీ షీట్ ఓపెన్ చేసి అతన్ని ఈరోజు పోలీసు కస్టడీలో పెట్టినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. నిన్న కాక మొన్న గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ గారిని చాలా ఒక కేడి ఒక టెర్రరిస్ట్ మాదిరిగా అతన్ని ఈరోజు రోడ్డుపై చేతులు కట్టేసి ఎంత దారుణంగా హింసించారో మీరు ఈరోజు చూసి ఉన్నారు. ఇది మీద తర్వాత ఈ రోజు ఒక ఆంధ్ర క్రైస్తవ ప్రిన్సిపాల్ అయినటువంటి మరి ఎంతో మంది పేద ప్రజలకి ఎంతో మందికి విద్యను అందించినటువంటి ఒక ప్రొఫెసర్ ని ఈ రోజు రిజిస్ట్రార్ దాడి చేసి కులం మీద దూషించి ఈ రోజు గెట్టేశారంటే ఈ రోజు దళితుల్ని ఏ విధంగా చూస్తున్నారో సమాజంలో మీరు ఒక్కసారిగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దళిత సోదరులారా, ఈ రోజు మీ అందరూ చెప్తున్నా ఇవాళ వాళ్ళకి జరిగింది, రేపు మనకు జరిగిద్ది, ముందు మన బిడ్డలకు కూడా జరిగిద్ది. కాబట్టి అందరూ కూడా సంఘటితంగా ఈ రోజు ఐక్యమై ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం అందరూ కూడా తీవ్రంగా పోరాడి ఇటువంటి జరగకుండా చాలా కృషి చేయాలని మనం అందరూ ఐకమత్యంగా ఈ ప్రభుత్వం పైన పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉందని నేను మీ అందరూ తెలియజేస్తూ ఈ రోజు రిజిస్ట్రార్ ని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు దళితులతోటి దళిత ఓట్లతోటి ఈ రోజు గెలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దళితుల మీద ఈ రోజు ఎలాంటి వివక్ష మీరు చూపిస్తున్నారు ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను మీరు ముందు రోజుల్లో వాటికి తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ రోజు ఈ యొక్క దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు ఏ విధంగా కించపరుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు ముందు చాలా ఇబ్బందులకు గురవుతారని, చాలా ఈ రోజు దళితులతోటి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ఎంత మీరు అణచివేస్తున్నారో మీరు ముందు మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తూ ఈ రోజు గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ దళితులు అందరూ కూడా ఏకదాటిపై నిల్చొని ఈ యొక్క సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్సీబీ ఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్వాతి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ చెన్నారెడ్డి మరియు జమ్మలమడుగు పోలీస్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి సుమారు 2650 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. గుడ్ ఈవినింగ్ అండి. మన ఈ ఎస్సీబీ ఫామ్ అయిన తర్వాత రెగ్యులర్ గా చేసే రైడ్స్ లో భాగంగా ఈ శాండ్ లిక్కర్ కి సంబంధించిన దాంట్లో రెగ్యులర్ గా చేసే రైడ్స్ లో భాగంగా ఈ రోజు వచ్చేసి జమ్మలమడుగులో మనకి ఇన్ఫర్మేషన్ మాకు రాగానే ఇక్కడ ఎస్సీబీ టీం అంతా కూడా అలాంగ్ విత్ లోకల్ పోలీస్ తోటి రైడ్స్ చేసింది. ఈ రోజు మొత్తం కూడా ఇసుక ఆల్మోస్ట్ 2650 టన్స్ అక్కడక్కడ మొత్తం కూడా యాడ్ చేస్తే ఈరోజు రైడ్ చేసినట్టు జమ్మలమడుగు టౌన్ అండ్ సరౌండింగ్స్ లో 2650 టన్స్ ఇల్లీగల్ గా శాండ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెళ్లి ప్రతి ప్రదేశంలో కూడా బిల్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే వాళ్ళు బిల్స్ అయితే ఎక్కడ లేవు, ప్లస్ ఏదో కారణాలు చెప్తున్నారు, అప్పుడు తీసుకున్నాం ఇప్పుడు తీసుకున్నాము అని చెప్పేసి. శాండ్ అయితే ఎప్పుడు కూడా ఫ్రీగా లేదు, శాండ్ ఎప్పుడు కూడా మినిమం రాయల్టీ కట్టి దానికి బిల్స్ తీసుకుని రావాలి. అసలు అలాంటి బిల్స్ ఏమీ లేకుండా ఉన్నాయి అన్ని దగ్గరలో కూడా. వీటన్నిటిలో కూడా మనకు రైడ్ చేయడం జరిగింది. వాటిని కూడా సీజ్ చేస్తాం. పంచనామా కూడా అన్ని దగ్గర రెడీ అవుతున్నాయి. దాన్ని బట్టి కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. ప్రతిరోజు చెప్పినట్టే మీకు ఈ రోజు కూడా మళ్ళీ చెప్పడం ఏంటంటే మీ ద్వారా కానీ ఎక్కడైనా సరే మీకు ఇసుక కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. గవర్నమెంట్ రీచెస్లో నుంచి గవర్నమెంట్ డిపోస్లో నుంచి తీసుకోవాలి తప్ప ఇల్లీగల్గా వచ్చేసి ఎవరో ఒకరు సప్లై చేస్తున్నారు మాకు అర్జెంట్ కావాలని చెప్పేసి ఇల్లీగల్గా మాత్రం ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు. తీసుకుంటే మీరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తీసుకున్న వాళ్ళు ప్లస్ అమ్మిన వాళ్ళు అందరి మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఫెయిర్గా ఎవరైనా కానీ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసి కొనుక్కోండి అంతే తప్ప ఇల్లీగల్గా శాండ్ మాత్రం ఎక్కడ కూడా కొనద్దు.
ఏది పరిమితి లేని ప్రదేశాల్లో అంటే నాన్ నోటిఫైడ్ బీచెస్ ఉంటాయి. ఇంకా జమ్మలమడుగు టౌన్ పక్కనే వచ్చేసి నది వెళ్తుంటది కాబట్టి దొరికింది కదా అని చెప్పేసి ఎవరైనా పోయి తెచ్చుకుంటే మాత్రం ఆ వెహికల్ సీజ్ అవడం, వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. దీంట్లో కాస్త సివియర్గానే ఉంటాయి పనిష్మెంట్స్ కూడా. ఎందుకంటే మినిమం 2 years పనిష్మెంట్ ఉంది 99 జీవో ప్రకారం. అది కంపల్సరీ వేస్తాం. ఈ సెక్షన్స్ అన్నింటిలో, కేసులన్నింటిలో కూడా సెక్షన్ వేస్తాం. కాబట్టి బీ కేర్ఫుల్ రిగార్డింగ్ ది శాండ్. లీగల్గా తీసుకోండి, అది మీ ద్వారా చెప్తాం. అలాగే లీగల్గా లిక్కర్ ఎక్కడైనా ఉంది అని అంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాము. కాబట్టి లిక్కర్ కూడా ఓన్లీ షాపులోకి వెళ్ళి తీసుకోవాలి. అది తప్ప బయట ఎక్కడైనా కొన్నా కానీ, ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా కానీ, ఇల్లీగల్గా ఇది అరాక్ కానీ కాస్తున్నా కానీ వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా గవర్నమెంట్ పాలసీ ప్రకారము ఇల్లీగల్ లిక్కర్, ఇల్లీగల్ శాండ్ నడవకుండా ఉండాలని చెప్పేసి మేమంతా ప్రయత్నిస్తూ ఉన్నాం. దాంట్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసేసి ఫెయిర్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం బంగ్లా సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి ఓ ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని గ్రామీణాభివృద్ధి సచివాలయం వాలంటీర్ల విభాగం జాయింట్ కలెక్టర్ రవికాంత్ వర్మ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయం వైజ్ వస్తుందా మనకి? ఇక్కడ ఆన్లైన్ రిపోర్ట్ ఉందా? సచివాలయం వైజ్ ఏం లేదు, మామూలుగా రొటీన్ ఇన్స్పెక్షన్ గురించి వచ్చాను. ఒకసారి ప్రొద్దుటూరు కార్పొరేషన్ ఆఫీస్ కూడా విజిట్ చేసి, తర్వాత మనకి ఇప్పుడు నేతడ నేస్తం జరుగుతోంది. నిన్నటితోటి మనకి వాహన మిత్ర కూడా మనం ఫైనల్ చేశాము. నేతడ నేస్తం ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని పర్సనల్గా వెరిఫై చేయడానికి వచ్చాను. గుంటూరు జిల్లా రేపల్లె మండలం జేత్తుపూడి గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా సోకిన మహిళను ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తరలించారు. ఈ మేరకు అధికారులు ఆ ప్రాంతమంతా శానిటైజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారని, ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు. కావలసిన నిత్యావసర సరుకులు వాలంటీర్ల ద్వారా ఇంటికే సరఫరా చేస్తామని తెలిపారు. పట్టణ సీఐ సాంబశివరావు మాట్లాడుతూ 200 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్గా, 400 మీటర్ల వరకు బఫరింగ్ జోన్గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. కోవిడ్ 5th phase లాక్డౌన్ స్టార్ట్ అయిన దీనికి మనం అందరం రేపల్లె జోన్ గ్రీన్ జోన్లో ఉందని చెప్పేసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దానికి ప్రజల సహకారం ఉండాలని చెప్తున్నాము. కానీ దురదృష్టవశాత్తు మనకి ఈ ఏరియాలో హైదరాబాద్ నుండి ఒక ఆవిడ రావడం వలన, ఆవిడ ఈ సిమ్టమాటిక్ అయి ఉండటం వలన టెస్ట్ చేస్తే దురదృష్టవశాత్తు ఆవిడకి పాజిటివ్ వచ్చింది. ఆవిడని మనం ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తరలించాము. ఇక్కడ ఈ ఏరియా వరకు కూడా మొత్తం ఆవిడ ఇంటిని స్పాట్గా తీసుకొని 200 మీటర్స్ వరకు కంటైన్మెంట్ జోన్, 400 మీటర్స్ వరకు బఫర్ జోన్గా మనం ప్రకటించడం జరుగుతుంది. ఈ ఏరియాలో మొత్తం కలిపి రెడ్ జోన్గా ప్రకటించడం జరుగుతుంది. ఈ రెడ్ జోన్లో పబ్లిక్ ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. అలాగే మళ్ళా ఏమైనా వస్తువులు వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కంట్రోల్ రూమ్లో పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మెడికల్ అందరూ ఉంటారు, పంచాయతీరాజ్ వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి పబ్లిక్కి ఈ ఏరియాలో ఉన్న రెడ్ జోన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏం కావాలనేది కూడా చూస్తారు. ఏం అవసరమైనా సరే ఆ నంబర్లకు మాత్రమే ఫోన్ చేయాలి. ఎవరు కూడా బయటకు రావద్దని కోరుతున్నాను. ఈ కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్ కూడా 28 రోజులు కంటిన్యూస్గా ఉంటుంది. తదుపరి ఏదన్నా ఇంకా మనకి ఇక్కడ ఏమన్నా పాజిటివ్ కేసులు ఫైండ్ అవుట్ కాకుండా ఉంటే, ట్రేస్ అవుట్ కాకుండా ఉంటే అప్పుడు మనం ఫర్దర్ యాక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ప్రజలను కోరేది ఏంటంటే ఈ 28 days చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపల్ల కాన్స్టిట్యున్సీలో రేపల్ల బేతపూడి గ్రామంలో మనకు ఒక COVID-19 పాజిటివ్ కేసు నమోదైంది. నిన్న రాత్రి రిజల్ట్ వచ్చింది. ఇది ఒక పేషెంట్ మన హైదరాబాద్ నుంచి రావడం, అక్కడ నుంచే కొంచెం సిమ్టమ్స్తో రావడం, తర్వాత వెంటనే మన మెడికల్ టీం, పోలీస్ టీం ఐడెంటిఫై చేసి వారిని వెంటనే తెనాలికి
పంపించి మెడికల్ చెకప్ చేస్తే రాత్రి మనకి పాజిటివ్ అని అర్థమైంది. అయితే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని తెనాలి జిల్లా హాస్పిటల్కి పంపడం, వాళ్ళు పంపించాం. అలాగే మేము ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ ఏదైతే ఉండేవో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా క్వారంటైన్కి మారుస్తున్నాం. సెకండరీ కాంటాక్ట్స్ అందరిని ఐడెంటిఫై చేసాం. ప్రజలు కూడా గమనించాలా, ఇది ఎక్కడో మనకి ఇప్పటి వరకు రేపల్లకి ఇంతవరకు రాలేదు. ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది. ఎవరి కాళ్ళు ఇది మనకు రాదు అనుకోవడానికి లేదు. ఎక్కడైనా బయట నుంచి ఇప్పుడు ఇక్కడ అంతకుముందు ఢిల్లీ రిటర్న్స్ లేదా ఫారెన్ రిటర్న్స్ అలా అనుకున్నాం, కోయంబేడ్ అయిపోయింది. ఇప్పుడు అదర్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ మేము గమనించి వెంటనే టెస్టులు చేపిస్తున్నాం. ఎవరైనా మీ ఏరియాలో ఎవరైనా అదర్ స్టేట్స్ నుంచి వస్తే కూడా వెంటనే తెలియజేయండి. ఇప్పుడు మనకి ఎక్కువగా హై ఇన్సిడెంట్స్ రేట్లు మనకి దగ్గరలో తమిళనాడు ఉంది, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ 6 స్టేట్లు ఉన్నాయి. మొత్తం 6 ఢిల్లీ మొత్తం 6 స్టేట్ల నుంచి ఎక్కువగా వచ్చే వాళ్ళని మటుకు వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కర్నూలు నగరంలోని రెడ్ జోన్ కంటైన్మెంట్ ప్రాంతంలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ అమలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యాపారులకు అనుమతులు లేవని, నిబంధనలు అతిక్రమిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలిక కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. ఈ మేరకు కమిషనర్ నగరంలో మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో చర్చించి మొత్తం 7 బృందాలుగా విభజించారు. సో కర్నూలు ప్రజలందరికీ విజ్ఞప్తి, కరోనా నేపథ్యంలో కర్నూలు నగరాన్ని కంటైన్మెంట్ మరియు నాన్ కంటైన్మెంట్ భాగంగా డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో కంటైన్మెంట్ మళ్ళీ నాన్ కంటైన్మెంట్ కింద ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ అనేది ఫస్ట్ చెప్పబోతాను. కంటైన్మెంట్ ఏరియాస్లో ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే కిరాణా దుకాణం ఉండొచ్చు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్డు, మీటు, మెడిసిన్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ అలౌడ్ ఉంటాయి. నాన్ కంటైన్మెంట్ ఏరియాలో అన్ని యాక్టివిటీస్ కూడా అలో ఉంటాయి. ఈ అన్ని ఏరియాస్ కూడాను నాన్ కంటైన్మెంట్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఈ అన్ని ఏరియాస్లోనూ అన్ని యాక్టివిటీస్ కూడా అలౌడ్ ఉంటాయి. కానీ నైట్ 9 గంటల నుండి మార్నింగ్ 5 o'clock వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. ఆ టైంలో ఏం యాక్టివిటీస్కి అనుమతి ఉండదు. తర్వాత ఈ నాన్ కంటైన్మెంట్ ఏరియాలో తెరుచుకున్న షాప్లో కూడా, దుకాణాలు కూడా తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటించాలి. అంటే వచ్చే కస్టమర్స్కి భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేటట్టు చర్యలు తీసుకోవాలి. తర్వాత శానిటైజర్ని పెట్టుకోవాలి. ఆ షాప్ కీపర్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అందరూ తప్పనిసరిగా మాస్కుల్ని ధరించాలి. ఈ కండిషన్స్కి వ్యతిరేకిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇది నాన్ కంటైన్మెంట్ ఏరియా వరకు. ఇంకా ఈ ఏరియాస్ తప్ప కర్నూలులో ఉండే మిగతా అన్ని ఏరియాస్ని కంటైన్మెంట్ ఏరియాస్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ కంటైన్మెంట్ ఏరియాలో కూడాను ఇప్పుడు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే కిరాణా, పాలు, కూరగాయలు, పండ్లు, గుడ్డు, మీటు, మెడిసిన్స్ ఈ అన్ని షాప్స్కి కూడా అనుమతి ఉంటుంది. ఇంకా కంటైన్మెంట్ కానీ నాన్ కంటైన్మెంట్ కానీ ఎక్కడా కూడా షాపింగ్ మాల్స్కి కానీ, రెస్టారెంట్స్కి కానీ, హోటల్స్కి కానీ, రిలీజియస్ ప్లేసెస్కి కానీ పర్మిషన్ లేదు. సో ఇది కర్నూలు ప్రజలందరూ గమనించి సహకరించగలరు. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ ఇన్ఛార్జ్ వేగసన నరేంద్ర వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ ప్రేమానందంకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రొఫెసర్కి న్యాయం జరిపించి రిజిస్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల మీద కుల వివక్ష సంబంధించి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనలో రిజిస్ట్రారు దళితుడిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేయటం. సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే ప్రొఫెసర్ ప్రేమానందం పొలిటికల్ సైన్స్లో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో సౌత్ ఇండియా ఎస్సీ ఎస్టీ రీసెర్చ్ స్కాలర్ సంబంధించి ఒక కోర్సు స్టార్ట్ చేయమని ప్రొఫెసర్కి ప్రేమానందం గారికి ఆంధ్ర యూనివర్సిటీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యక్రమం అప్పచెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో కార్యక్రమం చేయడం కోసం 1,70,000 రూపాయలు ఆర్గనైజింగ్ కమిటీ అమౌంట్ అలాట్ చేయటం, దానికి 2,16,000 రూపాయలు ఖర్చు అవటం,
మిగతా డబ్బులు 46,000 రూపాయలు బిల్లు పెట్టి రిజిస్ట్రార్ దగ్గర నుంచి తీసుకోవటం సంబంధించి రిజిస్ట్రార్ ఒక వారం రోజులు మొహం తప్పించి తిరగటం, తర్వాత వెళ్ళి అడిగితే నేను ఒక నెల రోజులు దాకా చేయను, నువ్వు అడిగితే నేను చేయాలా అన్న రీతిలో సమాధానం రెక్లెస్గా చెప్పి, అది కారణాలు ఏమైనప్పటికీ ఒక దళితుడిని అనేది కూడా చూడకుండా బయటికి గెంటి వేయటం కూడా జరిగింది. అది దళితులు మనోభావాలను దెబ్బతీయటం. ఇప్పుడు ప్రేమానందం గారు, పోయినసారి సుధాకర్ గారు, ఇలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం జరగటం, న్యాయస్థానాలంటేనే లెక్క చేయకపోవటం ఉన్న ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఇటు చూస్తే యూనివర్సిటీ లెవెల్, అటు చూస్తే డాక్టర్స్, ప్రభుత్వ ఆసుపత్రి లెవెల్స్లో ఎక్కడ జరిగినా కూడా ఈ దళితుల మీద అరాచకాలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా దళిత జాతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అండదండలు అందించడంలో ముందుంటుందని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు మేము ప్రకటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దళితుల పార్టీ, దళితులకి అండదండలు అందించే పార్టీ అని మరొకసారి గుర్తు చేసుకుంటానని. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా నివారణ చర్యలపై ఏపీ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్. రెడ్ క్రాస్ కరోనా కట్టడి చర్యలపై బిశ్వభూషణ్ సమీక్ష. సంక్షేమ పథకాల అమలుపై ఏపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చర్యలు. ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలను పరిశీలించిన సీఎం జగన్. కర్నూలులో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమీక్ష. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చ. గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల మీడియా సమావేశం. ప్రొఫెసర్ ప్రేమానందంపై దాడిని ఖండించిన నేతలు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. కడప జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన అధికారులు. వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు. 2,650 టన్నుల ఇసుక స్వాధీనం. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టిన బైక్, ఇద్దరి పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.